యువకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అందరూ కూడా ఈరోజు స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మరి పంచాయతీ వార్డు మెంబర్లు కూడా వాళ్ళు నిలబడి మరి వాళ్ళు నిలవాలనుకుంటున్నారు. కాబట్టి ఒక శుభ సూచన ఎన్నికలు అనేటివి అనౌన్స్మెంట్ కావడము, మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ అయితే తీసుకొచ్చారు, బీసీ రిజర్వేషన్. దానికి సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది. కానీ దాంట్లో ఒక అంశం ఏంటంటే 42%లో 10% ముస్లింలను కలపడము మరి భారతీయ జనతా పార్టీ దాన్ని అంగీకరించట్లేదు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. 42% అనేది పూర్తిగా బీసీలకు చెందాలి. ముస్లిం రిజర్వేషన్ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి 4% మరి పెట్టారో ఆ 4% నుంచి దాన్ని 10% చేయాలనేసి దాన్ని బీసీ అనే ఒక గ్యామెట్లోకి తీసుకొచ్చి దాన్ని బయట కనపడకుండా, అంటే మత ప్రాతిపదికమైన రిజర్వేషన్లు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చారో దాన్ని సుప్రీంకోర్టులో ఇంకా కూడా కేసు నడుస్తూ ఉంది. సో దాన్ని 4% 12% చేస్తానని చెప్పేసి కేసీఆర్ చెప్పాడు, చేయలేకపోయాడు. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం కాబట్టి, మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి ఆయన చేయలేకపోయాడు. సో దాన్ని బీసీలలో కలిపి బీసీ రిజర్వేషన్ పెంచుతున్నానని చెప్పేసి బీసీ సమాజం చేత ముస్లింల కోసము బెనిఫిట్ చేయాలని చెప్పి బీసీ వర్గాల చేత యుద్ధం చేపించి కొట్లాడించి మరి బీసీ అనే ముసుగులో ముస్లింలకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళకి బెనిఫిట్ చేయాలని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. కానీ 42% ఏది రిజర్వేషన్ ఉందో ఇది నిలబడాలి, ఇది న్యాయ సమీక్షకు మరి నిలబడాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఏది ఏమైనా 9వ తారీఖు నామినేషన్లు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి జిల్లా పార్టీ పూర్తిగా యంత్రాంగాన్ని, జిల్లా పార్టీ తర్వాత మండల పార్టీ కింది స్థాయి వరకు, క్షేత్రస్థాయి వరకు బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీలు అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా ఈరోజు మేము జిల్లా పార్టీ సమావేశంలో చర్చించడం జరిగింది. సో జిల్లాకి ఎన్నికల కన్వీనర్లని, కో కన్వీనర్లు నియమించడం జరిగింది. కింది స్థాయిలో కూడా మహిళా సమ్మేళనాలు, యువ సమ్మేళనాలు పెద్ద ఎత్తున మరి ప్లాన్ చేస్తూ ఉన్నాము. కార్నర్ మీటింగ్స్ ప్లాన్ చేస్తాము. మరి రాష్ట్ర స్థాయి నాయకులు, అవసరమైతే జాతీయ స్థాయి నాయకులు కూడా రేపు ఎలక్షన్లలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున వికారాబాద్ జిల్లాలో మరి ఇంతకుముందు లేనటువంటి పెద్ద ఎత్తున జెడ్పీ చైర్మన్ కావచ్చు, జెడ్పీ వైస్ చైర్మన్ కావచ్చు, అత్యధికమైన జెడ్పీ సీట్లు కావచ్చు, ఎంపీ సీట్లు, ఎంపీటీసీ సీట్లు కావచ్చు, మేము భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని పూర్తి విశ్వాసంతో ఉంది. ఎందుకంటే మేము ఎక్కడ కాంప్రమైజ్ కాము. బీఆర్ఎస్తో కానీ, తర్వాత కాంగ్రెస్ పార్టీతో కానీ, కింది స్థాయిలో బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. పూర్తిగా బరాబర్ కొట్లాడతాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో మునిగింది, అందరికి తెలుసు. దానికి ఎక్కడ నిజాలు ఉండవు. కానీ ప్రతి నెల 500 కోట్లు ఇక్కడ రాష్ట్రం నుంచి మరి కేంద్రానికి, కేంద్ర పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అందుతున్న విషయం తెలుసు. తర్వాత ఇవన్నీ పక్కకి పెడితే తులం బంగారం కావచ్చు, 2500 మహిళలకు, ప్రతి మహిళకు పెన్షన్ కావచ్చు, నిరుద్యోగ యువతకు వృత్తి కావచ్చు, మరి 2 లక్షల ఉద్యోగాల కల్పన కావచ్చు, స్కూటీలు కావచ్చు, ఇవేవి కూడా మరి అమలు కావాలనే విషయం మనందరూ కూడా తెలుసు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్గా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా వికారాబాద్ జడ్పీ సీటుని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. చూస్తే బీఆర్ఎస్ పార్టీ చతికిలబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇక మన ప్రజలంతా చూస్తున్నారు, చెప్పిన ఒక్క మాట కూడా మాట పైన నిలబడలేదు. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలు కులాల వారికి ఇచ్చారు, ఎస్సీల వారిగా, ఎస్టీల వారిగా, మైనార్టీల వారిగా, నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు, అన్ని సబ్బండ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు ఎన్నైతే ఉన్నాయో ఆ హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత చాలా బలంగా ఉంది. వారు ఎలక్షన్ ఎప్పుడు వస్తే బలంగా ఓటు ద్వారా తమ యొక్క వ్యతిరేకతను ప్రదర్శించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారనే నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు వాతావరణం అంతా మన భారతీయ జనతా పార్టీకి అనుకూలం ఉంది. కాబట్టి వికారాబాద్ జిల్లాలో ఎక్కడికక్కడ కార్యకర్తలందరం కూడా ఎలాంటి గ్రూపులు లేకుండా, ఎందుకంటే ఇది కార్యకర్తలకు ఎలక్షన్స్, కార్యకర్తలు నష్టపోతారు.
మనం ఎలాంటి విషయాలు గ్రూపులు తగాదాలు ఎక్కడికక్కడ పెట్టుకుంటే కార్యకర్తలు నష్టపోతారు. వాళ్ళ నాయకులు అయ్యే సందర్భం కాబట్టి వాళ్ళ వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా వెన్నంటి వారికి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి ధైర్యం ఇచ్చి ఖచ్చితంగా నిలబడతాం. నామినేషన్ల పర్వాలు వచ్చినాయి. 9 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము 1-2 రోజుల్లో అభ్యర్థులని అన్ని వర్గ రిజర్వేషన్ల కేడర్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ. భారతీయ జనతా పార్టీ 25 సంవత్సరాల క్రితమే రంగారెడ్డి జిల్లా ఈ ప్రాంత వాసి వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘ ఉన్నప్పటి నుంచి ఇక్కడ బలంగా ఉంది. వారి నుంచి ఏవైతే నిధులు గ్రామ పంచాయతీ పంపించే నిధులను మేము ఆపేస్తున్నాం, మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటే తప్పని పరిస్థితుల్లో ఈ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది అనే ఒక వ్యతిరేకతను తప్పించడానికి దాంట్లో భాగంగానే బీసీ రిజర్వేషన్ తెరపైకి తీసుకొచ్చారు. బీసీ రిజర్వేషన్ పైన పిటిషన్ వేయించారు. కోర్టు గత వారము చెప్పింది. ఏం చెప్పింది? మీరు ఇంత తొందర ఎందుకు పడుతున్నారు? 1 నెల 2 నెలలు మీరు అఫిడవిట్ పెట్టి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని గవర్నర్ ఆమోదపత్రం పొందిన తర్వాత మీకు ఎన్నికలు పోవచ్చు అంటే ఆడిటర్ జనరల్ ఏమన్నాడంటే 30th డేట్ ఇచ్చినామని. అంటే 30th డేట్ మీరు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి గవర్నర్ ఆమోదపత్రం పెట్టిన తర్వాత మీరు ఇంకొక నెలైనా 2 నెలల తర్వాత జరుపుకోమని చెప్పిన తర్వాత కూడా ఆ పిటిషనర్ తోటి మళ్ళీ చెప్పిస్తున్నారు. పిటిషనర్ అడిగాడు, ఏమడిగాడంటే బాధ్యత అప్పగించిందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బాధ్యత ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాం. ఏదైతే పార్టీ గత రాజకీయంగా ఎన్నో పదవులు అనుభవించి రాజకీయ అనుభవంతో కూడుకున్న వ్యక్తిగా నన్ను గుర్తించిందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు జిల్లా స్థాయిలో పూర్తి మండలాలలో 20 జెడ్పీటీ స్థానాలని 227 ఎంపీటీ స్థానాలలో కూడా మేము అభ్యర్థులను బరిలో ఉంచడం జరుగుతుంది. గతంలో ఎన్నికలంటే పాల్గొన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో అన్ని స్థానాలలో